హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మేము మొన్న తిరుపతి వెళ్ళాము. కోవిడ్ తర్వాత ఇది వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. యూజువల్‌గా అయితే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాను గానీ, ఒక 3 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా చేంజెస్ వచ్చాయి తిరుపతిలో. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ నేను కాలినడకతో అలిపిరి నుంచి కాలినడకతో వెళ్ళాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మా ప్లాను 19థ్ నైట్ సికింద్రాబాద్‌లో నారాయణాద్రి ఎక్కేసి తిరుపతి వెళ్ళాలి అని. మాకు మధ్యలో విజయవాడలో ఒక చిన్న ఫంక్షన్ రావడం వల్ల 18థ్ నైట్ బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయాము. సో, సికింద్రాబాద్ బోర్డింగ్ పాయింట్ కాస్త గుంటూరుకి మార్చుకున్నాము. నారాయణాద్రి ట్రైను విజయవాడ రాదనమాట. సో, గుంటూరులో 11:25కి ట్రైను. అది 2 అవర్స్ లేట్ ఉండడం వల్ల 1:30కి అట్లా వచ్చేసింది ట్రైను. గుంటూరు వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. పొద్దున్నే మేము తిరుపతిలో 9:30 అట్లా దిగాము. సో, దిగిన వెంటనే ఒక 2 అవర్స్ కోసం రూమ్ బుక్ చేసుకున్నాము. ఫ్రెష్ అయిపోయి తొందరగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి అలిపిరికి స్టార్ట్ అయ్యి సో, వెంకటేశ్వర స్వామి దగ్గరికి కాలినడకతో వస్తానని నాది ఎప్పటిదో మొక్కు ఉంది. ఆ మొక్కు దేవుడి దయ వల్ల ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసి ఆటో బుక్ చేసేసుకొని అలిపిరి దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ లగేజీ మనం పెట్టేయాలి కదా. మనం కింద లగేజీ ఇస్తే వాళ్ళు పైకి పంపిస్తారు కదా. ఈ లగేజీ యాక్సెస్ చేసే కౌంటర్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ. మా దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళు. సో, లగేజ్ అక్కడ పెట్టేసి మాకు కావాల్సిన వ్యాలెట్ కానీ అవన్నీ మేము ఒక చిన్న బ్యాగ్ వేసుకొని ఇంకా బయలుదేరాం. ఇది అలిపిరి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అగరత్తులు పసుపు కుంకుమ వేసి సో దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. మామూలుగా అయితే అందరికీ 5 అవర్స్ అట్లా పడుతుందంట. నాకు 5.5 అవర్స్ దాకా పట్టింది టైము. సో, ఇక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యాము. నా సజెషన్ ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు స్నాక్స్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. పైన స్టాల్స్ ఎక్కువ లేవు, ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి. రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్ కూడా వన్ టైం యూజ్ చేసే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, లైక్ బిస్లరీ కానీ అవి వాటిని అలో చేయట్లేదు. కానీ ఇవి మన ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ వాటర్ బాటిల్స్ అయితే చాలామంది అవి తెచ్చుకుంటున్నారు. సో, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, పట్టుకొని తాగొచ్చు మనము. సో, ఫైనల్గా అయితే కాలినడక స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసినప్పటికీ 11:30 ఏమో అయింది. సో, మధ్యలో గుళ్ళు ఉంటాయి ఇలా. ఈ గుళ్ళన్నింటినీ దర్శనం చేసుకొని ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇదివరకు కాలినడకతో వెళ్ళే వాళ్ళకి దర్శనం ఉండేది కదా, ఇప్పుడు ఆ దర్శనం లేదు అని అక్కడ ఎవరో అనుకుంటే మేము విన్నామన్నమాట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మాకైతే 21వ తారీఖు సాయంత్రం 4ంటికి సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ ఉంది. ఆ టికెట్ మీద మేము దర్శనానికి వెళ్ళిపోయాము. కాలినడక స్టార్ట్ చేసాము. సగం వరకు బాగానే ఎక్కాము. తర్వాత ఇంకా నీరసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకా మొత్తం డౌన్ అయిపోయాను నేను. ఇలా మధ్యలో అక్కడక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మన ఇంట్లో 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా, ఇక్కడ అది 50 రూపీస్ అట్లా తీసుకున్నారు. ఇంకా ఆకలేసింది, తప్పక తినేసాము. సో, వాటర్ అయితే పట్టేసుకున్నాం. ఇక్కడ వాటర్ ప్లాంట్ కనిపించింది, వాటర్ పట్టేసుకొని బయలుదేరాము. మధ్యదారిలో అయితే లేడీలు మాత్రం ఎంత బాగున్నాయంటే ఎన్ని కనిపించాయి. మనం ఏదైనా పెట్టినా కూడా చక్కగా తినేస్తున్నాయి. కాలినడకతో వచ్చే వాళ్ళకి నైట్ 11 తర్వాత దారి అనేది క్లోజ్ అయిపోతుందంట. మార్నింగ్ 5కో 4:30కో ఓపెన్ అవుతుందంట, 11కి క్లోజ్ అయిపోతుందంట. అప్పుడు పులితో ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పటి నుంచి క్లోజ్ చేశారంట. ఇంకా మాది మొత్తం దేవుడి దయ వల్ల కాలినడక పూర్తి అయిపోయినాక మా లగేజ్ మేము తీసేసుకొని నేను ఆన్లైన్లో ముందే రూమ్స్ అండ్ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి రూమ్ మేము తీసేసుకున్నాము. మాకు వచ్చిన గెస్ట్ హౌస్ ఏది అంటే వరాహమూర్తి గెస్ట్ హౌస్ వచ్చింది. ఎగ్జాక్ట్గా వెంగమాంబ అన్నసత్రం ఉంది కదా, దాని వెనకాలే వచ్చింది. గుడికి చాలా దగ్గరగా వచ్చింది. లగేజ్ రూమ్లో పడేసి ఇంకా టిఫిన్ చేసేసి అవాళ నైట్ పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా మాకు అవాళ 4:30 వరకు టైం ఉంది కాబట్టి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుందామని చెప్పి ఫ్రెష్ అయిపోయి వరాహస్వామి దగ్గరికి వచ్చేసాము దర్శనానికి. చాలా రష్ ఉంది అక్కడ కూడా. యూజువల్గా అంటారు కదా పెద్దవాళ్ళు, ఫస్ట్ తిరుపతి వెళ్ళేటప్పుడు వరాహస్వామిని దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి చెప్పుకోవాలి ఫస్ట్ మేము వచ్చాము అని అంటారు కదా. సో, అందుకని ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసేసుకున్నాము. అసలు ఆ టెంపుల్లో అక్కడ కూర్చుంటే నాకు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే, తిరుపతి అంటే అదొక వైబ్ అనమాట అంతే. సో, ఇది స్వామివారి పుష్కరిణి. నీళ్ళు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తా చూడండి, ఎంత క్లీన్గా ఉన్నాయంటే నీళ్ళు చాలా చాలా బాగున్నాయి. వరాహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి తినేసాము. ఒక ట్యాక్సీ మాట్లాడేసుకొని తిరుచానూరు, కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్ ఈ మూడింటికి వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ 4:30కి సహస్ర దీపాలంకరణ సేవ ఉంది కదా, ఆ టైం కల్లా రావాలి కాబట్టి గబగబా స్టార్ట్ అయిపోయాము. అల్వేల్ మంగ తిరుచానూరులో కూడా అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. మేము అక్కడికి వెళ్ళేసరికి కూడా 11:30, 12 అయింది, కానీ చాలా బాగా జరిగింది. అక్కడ కూడా రష్ ఎక్కువ ఉంది. కపిల్ తీర్థం కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇస్కాన్ టెంపుల్ నేను మీకు ఇందులో ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. మేము వెళ్ళే టైంకి దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, కొంచెం సేపు కర్టెన్స్ క్లోజ్ చేశారు. అండ్ ఫైనల్గా అక్కడ కూడా దేవుని చూసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక కొత్తగా బ్రేక్ దర్శనం కోసం శ్రీవాణి అని ఒకటి పెట్టారు తిరుపతిలో.
యాక్చువల్‌గా మాకు ఆ విషయం ముందు తెలీదనమాట. అదెట్లా అంటే బ్రేక్ దర్శనం 10,500 కట్టాలి. బ్రేక్ దర్శనం వస్తది. అంటే దేవుడిని మనం చాలా దగ్గరగా చూడొచ్చనమాట. సో, ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే శ్రీవాణికి వెళ్ళండి. 10,500 బ్రేక్ దర్శనం చాలా దొరుకుతుంది. అండ్ ఫైనల్‌గా మేము అవన్నీ చూసుకొని 3:30కి అట్లా వచ్చేసాము. అప్పటికే టైం చాలా లేట్ అయిపోతుంది మాకు. సో, ఇంకా బయలుదేరి కొండ మీదకొచ్చాము. అసలు కొండ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూస్తున్నారు కదా! నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. తొందరగా వస్తే వెంగమాంబ సత్రంలో లంచ్ చేసేద్దాం అనుకున్నాము. కానీ అక్కడికే చాలా లేట్ అయిపోయిందని ఇంకా గబగబా పైకొచ్చేసి రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. అయితే మేమేం చేసినామంటే సహస్ర దీపాలంకరణ సేవ కొంచెం సేపు ఉండి అండ్ వెంటనే సుపథం నుంచి మమ్మల్ని పంపించేశారు. టికెట్లు చూపిస్తే ఆధార్ కార్డు అండ్ టికెట్ ప్రింట్ ఉంటుంది కదా! అవి కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఆన్లైన్‌లో టీటీడీలోనే నేను బుక్ చేసుకున్నా కదా! చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి చూపించమని అడిగితే నేను ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా కనిపిస్తుందా? అదే మన వెంకటేశ్వర టెంపుల్ అనమాట. మేము కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. మాకు సుపథం నుంచి పంపిస్తే ఖచ్చితంగా 40 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. చాలా చాలా జరిగింది దర్శనం అయితే. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక లడ్డూస్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ అక్కడ మీకు మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్‌లో మనం ప్రసాదం తీసుకోవడానికి లోపలికి వెళ్తున్న దగ్గర అగరబత్తులు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. అవి దేవుడికి పెట్టిన పువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని వేస్ట్ చేయకుండా వాటితో అగరబత్తులు చేస్తున్నారంట. ఎప్పుడైనా ఎవరైనా తీసుకోకపోతే ఒకసారి తీసుకొని ట్రై చేయండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది మనకి తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా చాలా బాగుంది కృష్ణుడి టెంపుల్. బెంగుళూరులో ఉంది కదా! సో, అట్లాగే ఉంది. బాగుంది. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మనం గెస్ట్ హౌస్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు కనబడదు. యాక్చువల్‌గా మేము మెట్లన్నీ ఎక్కి మా లగేజ్ తీసేసుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే మనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది కదా! ఆ కోడ్ వాళ్ళు స్కాన్ చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. మీకు గెస్ట్ హౌస్ ఏదనేది మీకు మెసేజ్ వస్తుంది అన్నారు. సో, నేను 10 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేసినా నాకు ఎంతసేపటికి మెసేజ్ రాలా. సో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ స్కాన్ చేస్తే అప్పుడు మాకు వరాహస్వామి గెస్ట్ హౌస్ వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. మేము తీసుకున్న రూమ్ అయితే 100 రూపీస్ రూమ్ అవుతుంది. చాలా బాగుంది. నీట్‌గా ఉంది. హ్యాపీగా ఉండొచ్చు. బాత్రూమ్స్ కానీ అంతా నీట్‌గా ఉంది. సో, వాళ్ళు ఫస్ట్ నేను బుక్ చేసుకున్నప్పుడు అంటే 3 మంత్స్ ముందు బుక్ చేసుకున్నా కదా! కట్టినప్పుడు 600 కట్టాను. వాళ్ళు 100 మైనస్ చేసుకొని నా 500 నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. యాక్చువల్‌గా మేము రూమ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు మీకు 24 అవర్సే ఉంటుంది రూము అన్నారు. అండ్ మా దర్శనం ఇట్లా 4:00 అట్లా ఉంది అని అంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకసారి దర్శనం అంటే ఒకసారి మనం దర్శనానికి స్టార్ట్ అయితే ఎంత టైం పడుతుందో తెలియదు కదా! వెళ్ళేటప్పుడు ఒకసారి అది చూపియండి మేము టిక్ పెట్టిస్తాము అన్నారు. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి కింద ఇస్తే వాళ్ళు టిక్ పెట్టిచ్చారు. మేము 2 నైట్స్ ఉన్నాం అక్కడ. అదే వరాహస్వామి గెస్ట్ హౌస్‌లో. అండ్ మనీ వాళ్ళు వెంటనే మనకి క్యాష్ ఇవ్వరు. మనకి మనం దేని నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తామో సేమ్ అదే అకౌంట్‌కి పడతాయి. మేము అనుకున్నాం పడతాయో పడవో అనుకున్నాం కానీ ఖచ్చితంగా పడతాయి. నాకు పడ్డాయన్నమాట. సో, అక్కడితో ఫైనల్‌గా తిరుపతి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాది రూమ్ అంతా వేకౌట్ చేసేసి బయలుదేరాం. 22 మార్నింగ్ అనమాట. నాకు నిజంగా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మస్తు ఏడుపొచ్చింది ఎందుకో. సో, చాలా చాలా బాగుంటుంది కదా తిరుపతి. నాలాగా మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇంకా ఫైనల్‌గా స్టార్ట్ అయిపోయి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత మాకు వాళ్ళ నైట్ 22వ తారీఖు నైట్ 10:30కి ట్రైన్ ఉంది. సో, అందుకని మేము ఏం చేసామంటే శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకున్నాం అనమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది శ్రీకాళహస్తిలో. అండ్ రాహుకేతు పూజ సో, అది రాహుకేతు పూజ ఏంటంటే రాహుకాలంలో ఏదో చేస్తారంట. మేము వెళ్ళే టయానికి మేము 2:30 అట్లా వెళ్ళినాము. సో, ఆ పూజ చేయించేసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ తిరుపతి వచ్చేసాము. అండ్ ఇంకోటి ఇది అప్పలాయకుంట కూడా వెళ్ళాము. అప్పలాయకుంట కూడా చాలా చాలా బాగుంది. అండ్ తిరుపతిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పిల్లర్స్కి ఇట్లా నామాలు పెట్టి లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్‌గా ఇంకా ట్రైన్ ఎక్కేసేసి విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చి విజయవాడలో వాళ్ళు ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము. కాలినడకన నేను ఒక 4-5 ఇయర్స్ అంటే కోవిడ్ కంటే ముందు వెళ్ళినప్పుడు అప్పుడు కాలినడకన దారి నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు చాలామంది తగ్గిపోతున్నారు. స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అండ్ ఇక్కడ తిరుపతి అలిపిరి నుంచి ఒకటి శ్రీవారి మెట్టు కూడా ఉంటుందంట. అది యాక్చువల్‌గా నాకు శ్రీవారి మెట్టు అన్న విషయం నాకు తెలీదు. నాకు మొన్ననే తెలిసింది. అక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్లు తగ్గుతుందంట కానీ లైన్‌గా స్టెప్సే ఉంటాయంట శ్రీవారి మెట్టు అంటే. ఈ అలిపిరి ఏంటంటే కొంత సగం వరకేమో స్టెప్స్ ఉండి అక్కడ నుంచి కొంచెం కాలినడక ఉంటుంది కదా అది కంప్లీట్‌గా స్టెప్సే ఉంటాయంట. మొత్తం 3550 స్టెప్సో ఎన్నో ఉంటాయి మనకి అలిపిరి నుంచి పైన కొండ వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి.